హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలి దీనికోసం. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. అది ప్యాన్ అయినా పర్వాలేదు, నాన్ స్టిక్ పెనం అయినా పర్వాలేదు. కొంచెం మందంగా లోతుగా ఉన్న పెనం అయితే ఇది మాడకుండా ఉంటుంది. ఇలా పాలన్నీ వేసేసుకోవాలి. స్వీట్ షాప్కి వెళ్ళకుండా సేమ్ అలా టేస్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఏమంటే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. మనం స్వీట్ షాప్కి వెళ్ళే అవసరం ఉండదు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలకోవా. ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత అంచులెంబడి మీగడ కడుతూ ఉంటుంది కదా, ఆ మీగడంతా ఇందులోకే తోసేస్తూ కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకొని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి ఈ పాలు ఇమిరి సగం అయిన తర్వాత కొన్ని కొన్నిగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. నిమ్మరసమే కాకుండా వెనిగర్ కూడా వాడుకోవచ్చు. వెనిగర్ 1 స్పూన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని అది కూడా దీని బదులుగా వాడుకోవచ్చు. నా దగ్గర వెనిగర్ లేదు, నేను అందుకనే ఈ నిమ్మరసం తీసుకున్నాను. ఇలా అవుతుంది గట్టిగా. ఇలా అయినప్పుడు మనం టేస్ట్ తగ్గట్టుగా షుగర్ చూసి వేసుకోవాలండి, అంతా ఒకేసారి వేసుకోకూడదు. ఫస్ట్ కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ అంతా కరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. అలా 3 టైమ్స్ వేసుకున్నా నేను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినేవాళ్ళు చూసి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా చక్కెర వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను అంతా ఒకేసారి వేయలేదు, షుగరు కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇలా షుగర్ అంతా కరిగి కొంచెం గట్టి పడుతుంది అన్నప్పుడు ఇందులోకి మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పౌడర్ కూడా వేసేయాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పాలకోవా. ఇలా నెయ్యి వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడే వరకు వాటర్ అన్నీ పోయి కొంచెం హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి పాలకోవాని. చూసారు కదా, ఇలా దగ్గర పడాలండి, అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే పాలకోవా రెడీ అయిపోతుంది. ఏమంటే కొంచెం ఓపిక ఉండాలంతే. స్వీట్ షాప్కి వెళ్ళే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని అందరూ మెచ్చుకునేలా మనము చేసి పెట్టవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. ఏమంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాం అంతేనండి. ఎంతో టేస్టీగా మనం చేసుకునే పాలకోవా రెడీ అయిపోయింది. స్వీట్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, సూపర్ అంటారు, అంత బాగుంటుంది. మనం స్వీట్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే పాలకోవా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.